ఏంటవి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఇందులోంచి మనం బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళిపోతే ఏమొస్తుంది? స్వనీతి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకటి, చిన్న బిడ్డలా ఉండాలి. చిన్న బిడ్డ వంటి వారు కావాలంటే ఏం చేయాలి? తిరిగి జన్మించాలి. ఇక్కడ నీటి మూలంగా జన్మించాలని, తర్వాత ఆత్మ మూలంగా జన్మించాలని మనం నేర్చుకున్నాం. అది ఎలాగో కూడా మనం చూసేసాం. అయితే ఆత్మ మూలముగా జన్మించినప్పుడు అసలు మనలో ఏం జరిగింది, ఆత్మ మూలముగా జన్మించామా లేదా అనేది పెద్ద డౌట్. ఇప్పుడు చాలామందికి ఉన్న సందేహం అదే. అంటే దేవుని రాజ్యంలో ఉన్నవారికి పరిశుద్ధాత్మ స్వాస్థ్యంగా ఇచ్చాడా, లేకపోతే అప్పుడప్పుడు గట్టిగా ప్రార్థన చేసినప్పుడు వస్తాడా? రా 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 అంటే వస్తాడా? పరిశుద్ధాత్మ రా, దిగిరా దిగిరా అని పాడితే వస్తాడా? లేకపోతే పాస్టర్ గారు గట్టిగా ఆరాధన ఆరాధన అంటే వస్తాడా? పాడేస్తండి. ఆరాధన పాట పాడేస్తాను అనుకోండి, పాడండి, చప్పట్లు కొట్టండి అన్నప్పుడు ఊగిపోయో గొంతులు వేస్తుంటే పరిశుద్ధాత్మ వస్తాడా? లేకపోతే మెదలకుండా ఇలా కూర్చుని అలా వాక్యం ఏంటంటే ఈడేంటి ఇలా ఉన్నాడు, వీడికి ఉద్యోగం లేదు, పరిశుద్ధాత్మ లేడు అనేవాళ్ళు కూడా ఉన్నారా? అసలు అతనిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు లేడు ఎలా తెలుస్తుంది? ఈ సత్యం అర్థమైతే ఈరోజు మీకు కడుపు నిండా భోజనం పెట్టినట్టే. ఎందుకంటే ఈ విషయంలో చాలామంది వెనకబడిపోయాడు. యేసు ప్రభు ప్రార్థించమన్నాడు, అడగమన్నాడు కదా. అడగమన్నప్పుడు అసలు ఏది అడగమన్నాడు, ఏది ఇస్తానన్నాడు ఆయన అంటే లూకా 11:13 వచనం చూడండి. పరలోకమందున్న మీ తండ్రి, ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడా, పరలోకమందు ఉన్నాడా? అది గమనించండి. తండ్రి ఉన్నది పరలోకం, మనం ఉన్నది ఎక్కడ? పరలోక రాజ్య సంబంధులు అంటాడు. అందుకే రాజ్య సంబంధులు. ఓకే, గమనించాలి. అది కూడా చూపిస్తాను, ఒకసారి చూపిస్తాను కదా. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. ఇప్పుడు అడగండి మీకు ఇవ్వబడుతుంది అని చెప్పినప్పుడే ఈ విషయాలు చెప్తున్నాడు. పైన చూడండి, అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరకను, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారు ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అంటే ఇస్తాడు అని చెప్పాడు. అడగాలొద్దా? అడగాలి. అసలు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోకి ఎప్పుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? అదే కదా, వచ్చి ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తాడంటే వాక్యం విన్నప్పుడే వస్తాడు. ఏంటి? ఎప్పుడు వస్తాడు? వాక్యం విన్నప్పుడు వస్తాడు. ఆ సందర్భాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 44వ వచనం చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. వీళ్ళు బాప్తిసం పొందారా? అన్ని జనుల వీళ్ళు 45 సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడి చూచి ఇబ్రాంతి నొందిరి. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మ వరము విన్నవారు అందరి మీదకి, అంటే పేతురు ఇంకా మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆ పైన చెప్తున్నాడు పేతురు, సువార్త బోధిస్తున్నాడు. ఏమండి ఏం బోధిస్తున్నాడు? 42, 43 మనం మచ్చుకు చదువుకుందాం. ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించేవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచువాడు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారని పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతన్ని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగేను అన్నాడు. ఇప్పుడు బోధ వింటే పరిశుద్ధాత్ముడు వచ్చాడా? లేకపోతే అపోస్తుల కార్యాల్లో మనం చదివినట్లుగా బాప్తీసం పొందాక పరిశుద్ధాత్ముడు వచ్చాడా? అక్కడ మరి రాయబడింది ఏంటి, ఇక్కడ రాయబడింది ఏంటి?
ఈ వేరియేషన్ తెలుసుకోకపోతే ఇప్పుడు క్రైస్తవ సంఘమంతా ఏమి నమ్ముతుందంటే బాప్తీసం పొందాక పరిశుద్ధాత్ముడు వస్తాడని, బాప్తీసం పొందాకే పరిశుద్ధాత్ముడు వస్తాడని నమ్మితే అసలు సువార్తను ఒప్పుకొన చేసింది ఎవరు చెప్పండి? పాపాన్ని ఒప్పింపజేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరిని గురించి బోధిస్తాడని మనం నేర్చుకున్నాం యోహాను సువార్త. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, 16వ అధ్యాయము 13 నుంచి చదివినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. చూడండి, ఆయన తనంతట తానే, పరిశుద్ధాత్ముడు తనంతట తాను బోధిస్తాడా? బోధించడు. మరి మనం బోధించవచ్చా? సేవకులు బోధించవచ్చా? ఇందాక ఫస్ట్ మాట అదే కదా, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదగుతున్నాడు. కానీ ఏమన్నాడు? దేవుని చిత్తం చేసేటువంటి వాడు దేవుని వలన, అంటే దేవుని వలన బోధిస్తాడు. ఇప్పుడు ఒకడు దేవుని వలన బోధిస్తున్నాడు, దేవుని చిత్తం చెప్తున్నాడు, దేవుని సువార్త చెప్తున్నాడు, రాజ్య సువార్త ప్రకటిస్తున్నాడు అనడానికి రుజువు ఏంటంటే ప్రతి వచనానికి, ప్రతి దానికి ఆధారం బైబిల్లోనే చూపించాలి. మీకు ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, దయచేసి గమనించాలి. ఆసక్తిగా అంటే మీరు శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. అప్పుడు మీలో ఆటోమేటిక్గా ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేవుని నీతిని ఒప్పింపజేస్తాడు. ఆ ఆత్మ ద్వారా మీలో సమాధానము, ఆ ఆత్మ ద్వారా మీలో సంతోషము, ఆ ఆత్మ ద్వారానే సంఘములో ఐక్యత అనేది చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎఫ్సి పత్రికలో మనకు ఉంటాయి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుట కొనుటి యందు శ్రద్ధ కలిగిన వారై ఉండి, ప్రేమ అనే బంధముతో ఐక్యంగా ఉండాలంటాడు. ఈరోజు సంఘాల్లో ఈ బంధం కనబడట్లా ఏమండి? ఆ మాట కూడా చూసి ఇక్కడ ఏం చదువుకున్నాం? 16 యోహాను సువార్త, ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును, తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోను తీసుకుని మీకు తెలియచేయను. ఆల్రెడీ మీరు ఇది వినే ఉంటారు. ఏమని? 16వ అధ్యాయము 7వ వచనం, అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని రాజ్యంలోకి వస్తున్నాడు. యేసుప్రభు వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ ఎవరిని పంపుతున్నాడు? పరిశుద్ధాత్మని. ఇప్పుడు సంఘానికి ఇప్పుడు ప్రభు ఎవరు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు ఏ ప్రభువుని మహింపరుస్తాడు? యేసు ప్రభువుని. యేసు ప్రభు ఎవరిని మహింపరుస్తాడు? తండ్రిని. అందరికీ శిరస్సు ఎవరు? ఇప్పుడు దేవుడే. ఫైనల్గా అందరికీ అన్నాను నేను, యేసు ప్రభువుతో కూడా అందరికీ శిరస్సు ఎవరు? దేవుడే. అందుకని దేవుడు ఒక్కడే ఆయన శిరస్సు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. మరి సంఘం ఎక్కడుంది? సంఘం ఆయన బాడీ. ఆయన బాడీలో ఏముంది? అసలు ఏముండాలి? ఐక్యత ఉంది. ఆ ఐక్యత ఎలా కాపాడబడుతుంది? పరిశుద్ధాత్మ వలన. ప్రేమ ఉంటే. చూడండి, ఆయన ఒప్పించేది మొదట పాపాన్ని గురించి అన్నాడు. ఏంటండి? పాపమును గురించి, తర్వాత నీతిని గురించి, తీర్పును గురించి, లోకమును ఒప్పుకొన చేస్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు పాపాన్ని ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. దేవుని నీతిని ఒప్పుకొన చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. తీర్పు ఉందని ఒప్పుకొన చేసేది ఎవడు? పరిశుద్ధాత్ముడే. ఎవరిని పాపం గురించి ఒప్పింపజేస్తాడు అనేది కూడా కింద వివరణ ఉంది. చూడండి 9, లోకులు అన్నాడు. ఎవరాళ్ళు? లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు అన్నాడు. గమనించాలి, విశ్వాసం ఉంచిన వారు ఎవరు? లోకులు. వాళ్ళు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వాళ్ళు పాపంలో ఉన్నారు. విశ్వాసం ఉంచితే ఏమవుద్ది? దేవుని పిల్లలు అవుతారు, పాప క్షమాపణ పొంది. అర్థమైందా? కొత్తగా జన్మిస్తారు విశ్వాసం ఉంచితే. అంటే దేవుని రాజ్యంలోకి చేరతారు విశ్వాసం ఉంచితే. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలకుటకు అధికారం వచ్చింది. అర్థమైందా? అంటే పాపాన్ని మొదట ఒప్పించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. గమనించాలి,
నేను పాపిని అని ఒప్పుకోమని చేసింది ఎవరు? మీలో పరిశుద్ధాత్ముడు వచ్చే ఆ పని చేశాడు. తర్వాత నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి అన్నాడు. గమనించాలి. ఇప్పుడు చూసి నమ్మితే నీత, చూడక నమ్మితే నీత? నీరిక నన్ను చూడరు. చూడకుండా నమ్మటం. అబ్రహాము దేవుడిని చూసి నమ్మాడా, చూడకుండా నమ్మాడా? అబ్రహాము దేవుని నమ్మెను. విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిందా, ఆయన క్రియలు నీతిగా ఎంచబడ్డాయా? విశ్వాసం ద్వారా. తర్వాత క్రియలు చేశాడు, చేయలేదు? అబ్రహాము చేశాడు. విశ్వాసమే క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసింది. అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. ఏ క్రియలు? సత్క్రియలు. ఏ క్రియలు? మంచి పనులు ఉంటాయి. విశ్వాసంలో ఏ పనులు ఉండాలి? పాడు పనులు కాదు, పనికిమాలిన పనులు కాదు. క్రియలు ఉంటేనే అది సరైన విశ్వాసం. సత్క్రియలు లేని విశ్వాసం మృతము, అది వ్యర్థము అని చెప్పాడు. గమనించండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుని ఇంక మనం చూడం కాబట్టి నమ్మడం నీతి. కనుక పరిశుద్ధాత్ముడే ఆయన నీతిని ఒప్పింపజేస్తాడు. ఇప్పుడు పాపాలు ఒకసారి ఒప్పుకున్నాం, రోజు ఒప్పుకోవాలా? అది ప్రత్యేకించి ఒప్పుకునేది కాదు. ఆటోమేటిక్గా అనుదినము అప్డేట్ ప్రతి క్షణము కూడా ఎక్కడైనా ఎవరినైనా దూషించినా, బాధ పెట్టాననే విషయం మనకు తెలిసినా వెంటనే క్షమాపణ కోరాలి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే తెలిసినప్పుడు వెంటనే క్షమాపణ కోరాలి. అది ఆటోమేటిక్గా అప్పటికప్పుడు జరిగిపోవాలి. అది దాన్ని ఏమంటాడంటే, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు అన్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. సరే, అవసరం లేదు. అంటే విశ్వాసి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పాపము నుండి విడుదల పొంది దేవుని రాజ్యములో అనగా సంఘములో చేరి ఏమవుతున్నాడు? దేవుని నీతిమంతుడు అవుతున్నాడు. నీతిమంతుడు అవడానికి విశ్వాసి ఏం విశ్వసించాడు? క్రీస్తు పునరుద్ధానం. ఏంటండి? అసలు రాజ్య సువార్తలో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే పునరుద్ధానం. పునరుద్ధానం లేకుండా, అంటే యేసు ప్రభు మృతుల్లోంచి లేవకుండా అసలు సువార్త ఉందా? అసలు విశ్వాసం ఉందా? అసలు నీతి ఉందా? లేదనమాట. నీతిని గురించి ఒప్పింప చేయటం అంటే యేసు ప్రభు మృతుల్లోండి లేచాడు అని నమ్మటమే. దీన్ని మీకు ఒక వాక్యం ద్వారా చూపించి దాని వివరణలోకి మళ్ళీ వాక్యంలోంచి లేఖనాల్లోంచే చూపిస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయము చివరి వచనంలో ఇలా ఉంది. అక్కడ అబ్రహాం విశ్వాసం గురించి చెప్పిన తర్వాతే ఈ వచనం చెప్తున్నాను. 25వ వచనం. అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. యేసు ప్రభు లేపబడింది ఎందుకు? మనము నీతిమంతులుగా చేయబడ్డాను. కాబట్టి 5వ అధ్యాయం 1లో ఏముంది? కాబట్టి మనము విశ్వాసం వలన ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అవునా? అంటే ఇప్పుడు సంఘంలో, అంటే దేవుని రాజ్యంలో ఎవరుంటారు? పాపులా, నీతిమంతులా? నీతిమంతులే దేవుని రాజ్యంలోకి ప్రవేశం. అందుకే ధనవంతులు ఎవరు దేవుని రాజ్యంలోకి రారు, సంఘంలోకి రారు. గమనించాలి మీ విషయాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, ఆత్మయందు కడగబడ్డారంట. ఇక్కడ చూసారా? పరిశుద్ధ ఆత్మయందు ఏమన్నారు? మీరు కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడింది. మనము పరిశుద్ధాత్మ వలనే పరిశుద్ధపరచబడి దేవునికి అంగీకారం అయ్యాం. మీరు గమనించాలి. అన్ని జనులు మనం యేసు ప్రభుని గురించి వింటే విశ్వాసం కలిగింది. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేసాం? పాపాలు ఒప్పుకున్నాం. యేసు ప్రభు మరణించి తిరిగిలేడని విశ్వసించాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే పాపాలు ఒప్పుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడే ఒప్పించాడు. ఆ తర్వాత క్రీస్తు మృతులోని తిరిగి లేచాడని విశ్వసించాం, నీతిమంతులమయ్యాం. అంటే దేవుని నీతిని ఒప్పించాడు. విశ్వాసం వల్ల నీతిమంతులమయ్యామని నీతిని ఒప్పుకున్నాం. బాగా గమనించాలి. ఇదేమి కష్టమేమి కాదు. అయితే మనము పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
15వ వచనం చూడండి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా పరిచారకుడనైతిని. మీరు గమనించాలి, ఇప్పుడు మనము దేవునికి ప్రీతికరం అంటే దేవునికి ఇష్టం ఎలాగయ్యాం? అన్యజనులు అను అర్పణ అన్నాడు. సరిగ్గా గమనించాలి, మనల్నంట మనమే అర్పణ అయ్యామంట. నిజమేనా? అర్పించబడ్డారా మీరు? అంటే మీరు చనిపోయారా పాపముల విషయంలో? క్రీస్తు కూడా బలి అయ్యారా? క్రీస్తు కూడా సిలువ వేయబడ్డారా? క్రీస్తు అంగీకరించాడా మిమ్మల్ని? అంటే అన్యజనులం విశ్వాసం వల్ల మనం నీతిమంతులమయ్యామా? క్రియల ద్వారా నీతిమంతులమయ్యామా? ఏం విశ్వసించాం? యేసుక్రీస్తు మన పాపముల కొరకు బలయ్యాడు అని విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అలా పరిశుద్ధాత్మ వలన మనం ఏమయ్యాం? పరిశుద్ధపరచబడి దేవునికి ప్రియులమయ్యాం. సరిగ్గానాల పరిశుద్ధపరచబడి ఏమయ్యాం? మనం దేవునికి ప్రియులమయ్యాం అంటే దేవుని రాజ్యంలో చేర్చబడ్డాం అన్నమాట. ఇంకా తేటగా మనకు అర్థమయ్యే ఇంకొక వచనం ఉంది. ఇప్పుడు అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడితే మనము పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపడ్డాం, విశ్వాసం వలన పరిశుద్ధపరచబడ్డాం అంటున్నాడు. తర్వాత ఇక్కడ 13వ వచనం చూడండి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక అన్నాడు. నిరీక్షణ కూడా ఎవరి ద్వారా వచ్చింది? మనకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తుంది. చూసారా ఏంటండి? ఆ నిరీక్షణ ద్వారా ఏమొచ్చింది? ఆనందం, తర్వాత సమాధానము, విశ్వాసము ద్వారా అని చెప్తున్నాడు. దేవుడు విశ్వాసము ద్వారా అన్నాడు. ఇక్కడ గమనించాలి, దేవుడు విశ్వాసము ద్వారా నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపునుగాక. ఎప్పుడు? పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు. నిరీక్షణ ఎంత నిరీక్షణ? విస్తారముగా నిరీక్షణ అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు పనిచేస్తుంది మనలో చెప్పండి? మళ్ళీ మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటామో, పరిశుద్ధాత్ముడు దేవుని నీతిని ఒప్పింపజేస్తూ ఉంటాడో, అప్పుడు మనకి విస్తారమైన నిరీక్షణ కలుగుతుంది. గమనించాలి. లేకపోతే ఏమవుతామంటే ఈ లోకంలో నిరీక్షణ లేని ఇతరులు ఏమన్నాడు? దుఃఖపడతారన్నాడు. అందుకనే ఈ లోక సంబంధులకి పరలోక సంబంధులకి వ్యత్యాసం చెప్పాడు. ఇందాక చెప్తానన్నాను, అది చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47 నుంచి చదువుదాం. మొదటి మనుషుడు భూ సంబంధి అయి, అంటే ఇప్పుడు మొదటి మనుషులు అందరూ ఎవరు? భూ సంబంధులు. ఓకేనా? ఏంటండి? మంటి నుండి పుట్టిన వారు వాళ్ళు ఎగలబడి భూ సంబంధులు. రెండవ మనుషుడు ఎవరు? పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును. మంటి నుండి పుట్టింది ఎవరు? ఆదాము. ఇప్పుడు మనం ఈ మంటి నుండి మనం కూడా ఎలా పుట్టాం? మంటి నుండే. కాబట్టి ఆదాము ఎలాంటి వాడు, మనం కూడా అలాంటి వారమే. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారు. ఇక్కడ రాజ్యం అంటలే, చూసారా? అర్థమైంది మీకు? అర్థం కాలేదా? అంటే ఇప్పుడు పరలోక సంబంధులు అన్నాడు. తర్వాత 49వ వచనం చూడండి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను, అంటే ఆదాము పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము అన్నాడు. ఇప్పుడు పరలోక సంబంధి పోలిక ఏంటి అంటే లోక సంబంధులకి పరలోక సంబంధులకి తేడా ఉందా లేదా? సంఘములో చేరి అంటే దేవుని రాజ్యములో చేరి లోక సంబంధిలాగా ఉంటే
ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను ఈ దేవుని రాజ్యం, పరలోక రాజ్యము, ఆ రాజ్య సంబంధులకి ఈ లోక సంబంధులకి ఉన్న వ్యత్యాసాన్ని చాలా తేటగా చెప్పాడు. అసలు వాటిని ఎవ్వరూ కూడా మనసు పెట్టట్లేదు. మత బోధలో సాగిపోతూ ఉన్నారు, మత విశ్వాసాల్లో సాగిపోతున్నారు. ఏమండి, మనుషులు మోసగిస్తూ దోచుకుంటున్నారు. ఇంకా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు. ఎవడు ఎన్ని చెప్పినా సంపాదనే ఫైనల్గా. డబ్బు లేని చోట మనుషులు కూడా ఉండరు ఏంటి. ఇంకా ఇక్కడ ఇదే ప్లేస్లోకి ఒక పేరు మోసిన పాస్టర్ వస్తే ఖాళీ ఉంటుంది. ఇక్కడ ఖాళీ ఉంటుందా? ఖాళీ ఉండదు. అంటే ఎవరైతే వస్తారు, నేను పాంప్లెట్లో వాక్యం ఎవరు చెప్తారో వాళ్ళ పేరు ఇట్లా, అసలు పాంప్లెట్లో నా పేరే లేదు. అక్కడ ఉందా? మీరు ఎక్కడైనా చూసారా? అంటే కొంతమంది ఇలా చెప్పొచ్చు, అదిగో పేరు కూడా వేయకుండా నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారో అని అంటారు. నేను రహస్యంగా బోధిస్తున్నానా, బహిరంగంగా బోధిస్తున్నానా? ఎందుకో తెలుసా? చాలా బహిరంగంగా. ఎంత బహిరంగంగా అంటే యూట్యూబ్లో లైవ్ వెళ్తుందా లేదా? దీన్ని రహస్యంగా బోధించడం అంటారా? అమాయకులు నమ్మించేస్తారనమాట. మన పాస్టర్లు ఎంత మోసగాళ్ళు. ఇలా చెప్తాను, అమ్మా రోజు తల స్నానం చేసాం అనుకో, విన్న వాక్యం అంతా పోద్దని చెప్తే నమ్మేస్తారు. పాస్టర్ గారు ఏం చెప్పారు? తల స్నానం చేయొద్దు అన్నారు. చేస్తే ఏమవుద్ది? ఈరోజు విన్న వాక్యం పోద్దని చెప్పారు. అలా నమ్మేవాళ్ళు ఉన్నారు లేరా? అయ్యగారు చెప్పారు మనం స్నానం చేయవద్దని. ఏం చేయకూడదు? స్నానం చేయి, కానీ తల స్నానం చేయకు. తల స్నానం చేస్తే ఏమవుద్ది? వాక్యం విన్న వాక్యం పోద్దే అని చెప్తే నమ్మేవాళ్ళు ఉన్నారు లేరా? అంత అమాయకంగా ఉన్నారన్నమాట. అంటే ఇలాంటి వారిని మోసం చేయొచ్చా? ఏం చెప్తే అది నమ్మేటువంటి విశ్వాసుల్ని, అమాయకులైన దేవుని పిల్లల్ని మోసం చేయొచ్చా? మోసం చేస్తున్నారు కదా. నోట్ల కోసం మోసం చేస్తున్నారు కదా, డబ్బు కోసం మోసం చేస్తున్నారు కదా. అసలు ధనవంతుడే దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అంటే ఎంతమంది బలాత్కారులు ఈరోజు దేవుని రాజ్యంలోకి వచ్చేసి ఆ రాజ్యంతో వ్యాపారం చేసేస్తున్నారు. దేవుని రాజ్యం గురించి ఉపమానాలు చెప్తున్నప్పుడు ఈ సంగతులన్నీ చెప్తాడండి. ఇశ్రాయేలీయులతో ఇలా అంటాడండి. మత్తయి సువార్తలు ఎక్కువగా ఇలా చెప్తాడండి. ఇప్పుడు మనకి మత్తయి సువార్త కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే చాలా ఉన్నాయి ఉండటానికి. నెక్స్ట్ మళ్ళీ ఇదే విషయాన్ని మనం నేర్చుకుందాం. 18వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుతున్నాడు. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, చూసారు మళ్ళీ చిన్న బిడ్డ, గమనించాలి, వారి యొద్ద నిలవబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే అంటే ఇది రెండు విషయాలను చెప్తుంది. భూమి మీద ఉన్న సంఘములోకి చిన్న బిడ్డల వంటి వారై రావాలి, అంటే కొత్తగా జన్మించి రావాలి. అందుకని ఏమంటాడు? మూలపాఠాల్లో ఉన్నవారిని పసిపిల్లలు, పాలు తాగేవాళ్ళు అన్నారు. మరి వయసు వచ్చిన వారిని ఏమన్నాడు? బలమైన ఆహారం తినేవాళ్ళు అన్నాడు. గమనించాలి మీరు ఈ విషయాన్ని. అంటే ఖచ్చితంగా మనం సువార్త వల్ల జన్మిస్తే, దేవుని వాక్యం వల్ల జన్మిస్తే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఏమన్నాడు? ఆ నిర్మలమైన వాక్యం అనే పాలన అపేక్షించమన్నాడు. ఆ పాలన బాగా రోజు ఆరోగ్యకరమైన పాలు, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ వింటే ఎదుగుతారా? ఎదగరా? ఎదుగుతారు. కానీ ఎదగనిస్తున్నారా? ఎదగనివ్వరు. ఎదగనివ్వకుండా ఏం చేస్తారు? కలిపి చెరిపేస్తారనమాట. ఏం కలుపుతారో తెలియకపోతే చెడిపోవడం ఒకటే రిజల్ట్, ఫలం అదే. ఎందులో ఏం కలుపుతారు? అది అపోస్తుల కార్యాలు క్షమించండి, కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. అంటే 2వ అధ్యాయం చివరిలో అనేకులు కలిపి చెరిపేడు వారు ఉన్నారు. అలా మేము ఉండకుండా దేవుని ఎదుట మేము బోధిస్తున్నామని చెప్పాడు. నేను ఎందుకు ఇలాగ ఈ విషయాలు చెప్తున్నానంటే నన్ను చాలా ఒత్తిడి చేస్తుంది. ఎంత ఒత్తిడి ఉందంటే నాకు అన్ని విషయాలన్నీ ఒకేసారి చెప్పాలి, మీకు అర్థమైపోవాలి అన్నంతగా. నాకు ఇప్పుడు ఎన్ని విషయాలు వస్తున్నాయంటే అన్నిట్లో ఫిల్టర్ చేసి మీకు రిఫరెన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఒక మంచి విషయం ఉందండి.
ఏంటంటే అది 4వ వచనం చూడండి. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు. ఇక్కడ చెప్పండి, అక్కడ గొప్పవాడా ఇక్కడ గొప్పవాడా? తగ్గించుకున్నది ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా? ఎక్కడ తగ్గించుకోవాలి? ఇక్కడ తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు సంఘంలో తగ్గించుకోవాలద్దా? ఇక్కడ తగ్గించుకుంటే ఇక్కడ గొప్పవాడుగా ఉంటావు, అక్కడ గొప్పవాడుగా ఉంటావు. ఇక్కడ తగ్గించుకోకుండా అక్కడ గొప్పవాడే ఎలాగ ఉంటావు? అంటే ఇప్పుడు దేవుని రాజ్యం భూమి మీద ఉందా? ఎక్కడ ఉంది? భూమి మీద ఉందా లేదా? ఉంది. చూపిస్తాను కొంచెం జస్ట్. తర్వాత 18వ అధ్యాయంలోనే 23వ వాక్యం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలుంది. అంటే ఇక్కడ అప్పు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు లెక్కలు ఎక్కడుంటాయి? భూమి మీదే కదా. లెక్కలు ఎక్కడ ఉంటాయి? భూమి మీదే. ఇక్కడ పరలోక రాజ్యం అని చెప్తున్నాడు కదా. పరలోక రాజ్యం అంటే ఇప్పుడు లెక్క చూసుకుని మొదలుపెట్టి అంటే సంఘం గురించేనా కాదు ఇది? చెప్పండి, ఎవరికి గురించి చెప్తున్నాడు? సంఘం గురించేనా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే 35వ వచనం, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా క్షమించాలి. ఎక్కడ జరగాలి ఇది? చచ్చిపోయాక, పరలోకం వెళ్ళాక, భూమి మీదేనా? మిమ్మల్ని ఎలా క్షమించేశాడో మీరు కూడా అదే విధంగా క్షమించేయండి. దేవుడు హృదయపూర్వకంగా క్షమించాడు మనల్ని, లేదా పోన్లే అన్నాడు, జాలిపడ్డాడు? గమనించాలి. 20వ అధ్యాయం 1వ వచనం, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. అక్కడ ద్రాక్ష తోట, కూలివారు, అంటే సంఘం గురించి చెప్తున్నాడా? తోట గురించి చెప్తున్నాడా? ఇది భూమి మీద విషయమేనా? పరలోకానికి వెళ్ళిన తర్వాత విషయమా? లెక్క చూసుకుంటాడు, కాపులు గుత్తగిచ్చాడు, అడుగుతాడు అన్నాడు. అంటే ఇప్పుడు సంఘాన్ని సేవకులకు అప్పగించాడు, వస్తాడు రాడా? అక్కడ చెప్తాడు యేసు ప్రభుని వాళ్ళు చంపేశారు. ఇశ్రాయేలీయులతో ఇలా మాట్లాడుతూ 21వ అధ్యాయము 43వ వచనం, కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ మాట ఎవరి గురించి చెప్పాడు? సింపుల్గా చెప్పాలంటే మన గురించి, అన్య జనుల గురించి చెప్పాడు.